కాళేశ్వరం కమిషన్ కథ రోజుకో పుంత కాదు, నెలకోసారి కొత్త పుంత తొక్కుతుంది. ఇప్పటికీ ఇది 7వ గడువును పొడిగించడం. ఇప్పటికీ 6 సార్లు పొడిగించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఇంజనీరింగ్, ఆర్థిక శాఖ అధికారులతో పాటు ఐఏఎస్లను కమిషన్ విచారించింది. 109 మంది అధికారులు, పలువురు స్వతంత్ర వ్యక్తుల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. వారు చెప్పిన వివరాల ఆధారంగా రిపోర్టును సిద్ధం చేసే పని ఆలస్యం కావటంతో సర్కారు 6వ గడువును మళ్లీ పొడిగించింది. ఇప్పుడు ఆ రిపోర్టు తుది దశకు వచ్చింది. ఈ నెల 21న సిఎస్కు కమిషన్ రిపోర్టును సమర్పించనున్నందున వార్తలొచ్చాయి. మళ్లీ ఏమైందో మరి, పట్టుదలతోనే పంట పండుతున్నట్లు మరోసారి కమిషన్ గడువు పొడిగించి పట్టు విడవని విక్రమార్కుడిలాగా కమిషన్ ముందుకు సాగుతుంది. ఇప్పుడు మళ్లీ ఎవరిని విచారిస్తారనేది హాట్ టాపిక్ గా మారగా మాజీ సీఎం కేసీఆర్ ను విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఒకవేళ కేసీఆర్ విచారణకు హాజరైతే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు కేసీఆర్ విచారణకు హాజరవుతారా? రైట్ గా కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. ఈ నెల 31తో కమిషన్ గడువు ముగుస్తూ ఉండగా జూలై 31 వరకు పొడిగిస్తూ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ లో కమిషన్ తదుపరి సిట్టింగ్స్ నిర్వహించి విచారణను పూర్తి చేసి జూలై 31 నాటికి రిపోర్టును సమర్పిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్టు అందజేసేందుకు సిద్ధమైంది. అయితే అధికారులను, ఇంజనీర్లను విచారించి రిపోర్టుకు తుది మెరుగులు దిద్దుతుంది. ఇలాంటి టైంలో అకస్మాత్తుగా ప్రభుత్వం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించడం, మళ్లీ విచారణ అంటూ ఉత్తర్వులో పేర్కొనడం వెనుక మర్మమేమిటని రాజకీయ వర్గాలు, అధికారుల్లో చర్చ జరుగుతుంది. కమిషన్ మళ్లీ సిట్టింగ్స్ నిర్వహిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో ఇంకా పలువురిని విచారించనుందనే విషయం స్పష్టమవుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. బ్యారేజీలో 7వ బ్లాక్ 1.5 మీటర్ల మేర భూమి లోపలికి కూరుకుపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్డీఎస్ఏ, ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలు సమర్పించాయి. ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించడం వెనుక ఆంతర్యమేమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఇంకెవరిని విచారణకు పిలుస్తారన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. అప్పట్లో అధికారులను విచారించిన తరువాత కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించి నాటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను విచారణకు పిలుస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ కమిషన్ మాత్రం వారిని పిలువలేదు. వారి వాంగ్మూలాలు లేకుండానే రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అయింది. ఇక రిపోర్టు సమర్పించడానికి ముందు కమిషన్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లు తెలిసిందే. కట్టుగానే నడుచుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో కేవలం అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగానే రిపోర్టును సమర్పిస్తే లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నోళ్లు స్టేట్మెంట్ల రికార్డులు చేయాలని కమిషన్ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను కూడా విచారించేందుకు కమిషన్ గడువును 2 నెలలు పొడిగించి ఉంటారని అధికారులు చర్చించుకుంటున్నారు. వాటికి సమాంతరంగా కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ చైర్మన్ గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. తొలుత రిపోర్టు సమర్పించేందుకు ప్రభుత్వం అదే ఏడాది జూన్ 30 వరకు కమిషన్కు గడువు ఇచ్చింది. అప్పటికి ఇంకా ఎంక్వైరీ కూడా మొదలు కాకపోవడం,
ప్రాథమిక దశలోనే ఉండటంతో గడువును ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ జూన్ 29న తొలిసారి గడువును పొడిగించింది. ఇక మళ్లీ విచారణ పూర్తి కాకపోవడం, అధికారుల అఫిడవిట్లు సమర్పణ దగ్గరే ఉండటంతో ఆ గడువు సరిపోలేదు. దీంతో రెండోసారి అక్టోబర్ 31 వరకు గడువును పొడిగిస్తూ ఆగస్టు 28న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అసలు విచారణ అప్పుడే మొదలు కావడం, ఓపెన్ కోర్టులు నిర్వహించాల్సి ఉండటంతో డిసెంబర్ 31 వరకు గడువును మూడోసారి పొడిగిస్తూ నవంబర్ 12న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత నాలుగోసారి 2025 ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగిస్తూ 2024 డిసెంబర్ 21న, ఐదోసారి 2025 ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగిస్తూ 2025 ఫిబ్రవరి 20న, ఆరోసారి గడువును 2025 మే 31 వరకు పొడిగిస్తూ 2025 ఏప్రిల్ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజాగా ఏడోసారి గడువును పొడిగిస్తూ జూలై 31 వరకు కమిషన్ రిపోర్టుకు టైం ఇచ్చింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్, చెప్పండి, కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు ఈ నెల 31కే ముగుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మళ్లీ గడువును 2 నెలలు అంటే జూలై 31 వరకు కూడా పొడిగించడం ఏ విధంగా చూసుకోవాలంటారు? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువును మరోసారి పొడిగించింది. ఈ ప్రభుత్వం పొడిగించడంతో మరో 2 నెలల పాటు గడువు పొడిగించారు. గతంలో కూడా 7 సార్లు పొడిగిస్తూ వచ్చారు. మరి ఈసారి కూడా ఉత్తర్వులు జారీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూలై నెలాఖరు వరకు గడువు పెంచుతున్నట్లు పేర్కొంది. ఇటీవల ఈ కమిషన్ విచారణ పూర్తి చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక కూడా అందించనుంది. మేడిగడ్డ, అన్నారం, సున్దిల్లా ఆనకట్టలకు సంబంధించిన లోపాల వైఫల్యాలపై గత ఏడాది నుంచి విచారణ జరిపింది. బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై విచారించింది. సాంకేతిక, ఆర్థిక, విధి విధానాలపై అంశాలపై కూడా పలు ఇంజనీర్లతో, ఉన్నతాధికారులతో, ఇతరులకు ప్రశ్నించడం జరిగింది. వారి నుంచి అఫిడవిట్ కూడా తీసుకుని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరిగింది. కానీ కాళేశ్వరం కమిషన్ గడువు మళ్లీ పొడిగించడం, 2 నెలల పాటు పెంచడం, ఉత్తర్వులు జారీ చేయడం, వారంలో రిపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉండగా ఇంతలోనే గడువు పెంపు రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31తో కమిషన్ గడువు ముగుస్తుండగా జూలై 31 వరకు పొడిగించడం జరిగింది. ఇరిగేషన్ శాఖ రాహుల్ బజ్జా ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జూలై 31 నాటికి రిపోర్టును సమర్పిస్తుందని ఉత్తర్వులో పేర్కొన్న ప్రభుత్వం నిజానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్టు అందజేసేందుకు సిద్ధమైంది. అకస్మాత్తుగా ఈ ప్రభుత్వం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించడం, ఆ తర్వాత మళ్లీ విచారణ అంటూ ఉత్తర్వులో పేర్కొనడం, దీని వెనుక మర్మం ఏంటని అధికారులు, ప్రతిపక్షాలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వర్గాలు కూడా అధికారులు ఉత్కంఠ నెలకొంది. ఎవరిని విచారిస్తాననేది హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితులు చూస్తుంటే ఈ విచారణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా విచారణ పిలుస్తారని వార్తలు వెలువడుతున్నాయి. బ్రాహ్మణి. ఎస్ బాసిద్, మీరు చెప్పినట్లు వారంలో రిపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉండగా ఇప్పట్లోనే ఇప్పటికిప్పుడు మళ్ళీ ఒక 2 నెలలు పొడిగించడం వెనుక మళ్ళీ విచారణ అంటూ కూడా ఉత్తర్వుల్లో చెప్పడం, అంటే గడువు పెంచడం వెనుక మర్మం ఏమిటంటారు అసలు? అంటే రాజకీయ నాయకుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ అకస్మాత్తుగా ప్రభుత్వం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించడం, మళ్లీ విచారణ అంటూ ఉత్తర్వులు పేర్కొనడం, అసలు దీని వెనుక ఏందని ప్రతిపక్షాలు కూడా మల్లగులాలు పడుతున్నాయి. దాంతో పాటు అధికారులు కూడా ఎవరిని విచారిస్తారు, ఎందుకు ఈ పొడిగింపు, దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి అని చెప్పి కూడా వాళ్ళు ఆలోచనలో పడ్డారు. గత 7 సార్లు కూడా పొడిగించారు. అదే విధంగా ఈసారి కూడా మళ్ళీ పొడిగించడం వెనుక ఈ కేసీఆర్ ను పిలిపించి ఆయన ద్వారా ఏమైనా విచారణ చేస్తారా, ఆయన పిలిస్తే ఆయన ఎలాంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తారు, ఆయన వస్తారా రారా అని కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విచారణకు కేసీఆర్ సహకరిస్తారా అని చెప్పి కూడా అధికారులు మరియు వేరే నాయకులు కూడా దీన్ని విచారణలో భాగంగా ఆలోచిస్తున్నారు. బ్రాహ్మణి.
ఎస్ బాసిద్, ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ కి అలాగే హరీష్ రావు అలాగే అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఇప్పటికే నోటీసులు అయితే అందాయి. ఈ నేపథ్యంలో వారిని విచారిస్తారనే టాపిక్ కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారు విచారణకు వెళ్తారా లేకుంటే ఏంటి పరిస్థితి ఏంటి? అంటే ఈ విచారణలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ముఖ్యులుగా పేర్కొన్నారు. ఆ ముఖ్యులుగా పేర్కొనడంతో పాటు జూలై 31 వరకు కమిషన్ గడువు పొడిగించింది. ఆ పొడిగింపుల్లో ఈ వారం రోజులుగా హాజరు కావాలని కేసీఆర్ కూడా సమన్లు పంపే అవకాశం ఉందని చెప్పి ఆ విశ్వసనీయ సమాచారం వస్తుంది. గత అనుభవాల దృష్ట్యా ఆచితూచి వేరుస్తున్నారని కమిషన్ తెలుస్తుంది. ఈ కమిషన్ వెలువరించిన ఈ పొడిగింపు, దాని వెనకాల ఉన్న రహస్యాలు ఏంటి, అసలు దీని వెనకాల కాళేశ్వరంలో ఉన్న అవకతవకలు వీళ్ళకు పూర్తి స్థాయిలో ఉన్నదా లేదా, వీళ్ళు సమాచారం ఇస్తారా లేదా అనే భావంతోనే వీళ్ళు కమిషన్ వాళ్ళు పెంచుతున్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే కేసీఆర్ ఈ విచారణకు వస్తారా రారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బ్రాహ్మణి. ఎస్ బాసిద్, చెప్పండి, ఇక కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపుకి టోటల్ కి సంబంధించి రాజకీయంగా ఏ కోణంలో చూడాలంటారు? అంటే ఇది రాజకీయ కక్షనా లేక జరిగిన అవకతవకల మీద ఏమైనా అధికారులు తప్పిదం చేశారా లేక రాజకీయ నాయకులు ఈ అవకతవకలు జరిగాయనే భావన వ్యక్తమవుతుంది. ఇదే విధంగా చూస్తుంటే ప్రస్తుతం అయితే ఈ రాజకీయ నాయకులు గతంలో జరిగిన అవకతవకలు, కమిషన్ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరున్నారో, అసలు దీనికి జరగడానికి కారణాలు ఏంటి అని పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే స్థాయిలో ఈ విచారణ కొనసాగనుందని చెప్పి చెప్తున్నారు. ఈ కమిషన్ గడువు ముందస్తుగా ముగుస్తుందనగానే మరోసారి వీళ్ళు పెంచడం, దాని వెనకాల అసలు విచారణ చేయడానికి ఎన్ని రోజులు పట్టడం ఏంటి, అసలు పలుసార్లు ఇప్పటికి 7 సార్లు కూడా విచారణను పొడిగించారు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ పొడిగించడం ఏందని చెప్పి ఆ అధికారులతో కూడా రాజకీయ నాయకులు కూడా వాళ్ళు గుసగుసలాడుతున్నారు. అసలు దీన్ని రాజకీయ ఎత్తుగడనేనా లేక దీన్ని ఏదైనా కోణంలో భావిస్తున్నారా అని చెప్పి ఆ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణి. రైట్ బాసిద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రెట్టిక కాళేశ్వరం కమిషన్ కథ రోజుకో పుంత కాదు, నెలకోసారి కొత్త పుంత తొక్కుతుంది. ఇప్పటికీ ఇది 7వ గడువును పొడిగించడం. ఇప్పటికీ 6వ పొడిగించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఇంజనీరింగ్, ఆర్థిక శాఖ అధికారులతో పాటు ఐఏఎస్లను కమిషన్ విచారించింది. 109 మంది అధికారులు, పలువురు స్వతంత్ర వ్యక్తుల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. వారు చెప్పిన వివరాల ఆధారంగా రిపోర్టును సిద్ధం చేసే పని ఆలస్యం కావడంతో సర్కారు 6వ గడువును మళ్లీ పొడిగించింది. ఇప్పుడు ఆ రిపోర్టు తుది దశకు వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు మళ్ళీ 2 నెలలు పొడిగించింది, అంటే జూలై 31 వరకు. ఇక ఈ నేపథ్యంలో ఎవరిని నెక్స్ట్ విచారించనుంది, నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు అనే ఉత్కంఠ అటు రాజకీయ వర్గాలు కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ బ్రాహ్మణి. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు రోజుకు కొత్త మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు గడువు మళ్ళీ కమిషన్ గడువు మళ్ళీ పొడిగింపు 2 నెలలు పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం. వారం రోజుల్లో వచ్చే ఛాయిస్ ఉండగా ఇంతలోనే గడువు పెంచడం, రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించినట్లు ఉత్తర్వులు కూడా ఈ నెల 31న కమిషన్ గడువు చూపిస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే జూలై 31 వరకు పొడిగింపు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. జూలై 31 నాటికి రిపోర్టును సమర్పిస్తుందని ఉత్తర్వులు పేర్కొన్న ప్రభుత్వం నిజానికి ఈ వారంలోని ప్రభుత్వ కమిషన్ తన రిపోర్టును అందజేస్తుందని సిద్ధమైంది. అకస్మాత్తుగా ప్రభుత్వ కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగించడం మళ్ళీ విచారణ అయితే కొనసాగించడంతోటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జరిగినటువంటి తాజా సమాచారం. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణలకు పెంచుతున్నామని వార్తలు వస్తున్నాయి. ఇది బాగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి విచారణకు గడువు ఇవ్వడంతో పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే శ్రీనివాస్, చెప్పండి, ఇక అధికారులు కూడా ఉత్కంఠ ఉంది, అంటే నెక్స్ట్ ఎవరిని పిలుస్తారు, ఎవరిని విచారిస్తారనేది అయితే హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రుడు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా విచారణకు పిలుస్తారని అయితే కొంత వినిపిస్తూ ఉంది మాట. మరి దీంట్లో నిజమెంత ఉందంటారు? నెక్స్ట్ ఎవరిని విచారిస్తుందంటారు? అప్పుడు ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీఎం, మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ముఖ్య ఎవరైతే అక్కడ ఇరిగేషన్ శాఖలో పనిచేసినటువంటి ముఖ్య
ఎవరైతే ప్రధాన కార్యదర్శి ఉన్నారో దానికి సంబంధించి వారికి కూడా నోటీసులు అందుతాయనేదే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆ శాఖలో పనిచేసినటువంటి కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంత్రితో పాటు అక్కడ పనిచేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ టెండర్స్ టెండర్ కాల్ చేయడం, దానికి సంబంధించిన విషయాలు మార్పు, దీనికి సంబంధించిన బడ్జెట్ పెంచడం, ఇవన్నీ కలిసి ప్రధాన కార్యదర్శిగా ఇరిగేషన్ లో పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా వీళ్ళందులో ఇన్వాల్వ్ అవుతారనేదే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అవినీతిని వెలికి తీయడానికి ప్రభుత్వం మాత్రం పూర్తిగా సిద్ధం చేసుకుంటుంది. అన్ని కట్టుదిట్టమైన డాక్యుమెంట్లను సమీకరిస్తూ వారిని ఎట్లాంటి ఎంత పెద్ద హోదాలో ఉన్నా వదిలేదు లేదంటూ కూడా ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేస్తూ నోటీసులు అయితే పంపించినటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్ చెప్పండి, ఇక ఒకసారి కాదు 2 సార్లు కాదు వరుసగా 7 సార్లు పొడిగించడం, మళ్ళీ విచారణ అంటూ కూడా ఉత్తర్వులు పేర్కొనడం వెనక మర్మం ఏమిటనుకోవాలి? విచారణ కొనసాగుతున్న క్రమంలోని అనేక మలుపులు తిరగడము, దీనికి సంబంధించినటువంటి ఏదైతే గతంలో చెప్పామో దానికి సంబంధించినటువంటి టెండర్స్ సంబంధించిన వాల్యుయేషన్ పత్రాలతో పాటు టెండర్స్ రికాల్ చేయకుండా మళ్ళీ వాల్యుయేషన్ పెంచుకోవడం, దానికి సంబంధించిన అమౌంట్ ఎట్లా దాన్ని ఏ విధంగా పెంచారనేది ఒక కోణం నుంచి చూస్తున్న క్రమంలోనే అదే కోణానికి సంబంధించి చూసినట్లయితే వారు కూడా పూర్తి స్థాయిలోని ఏదైతే అధికారికంగా చేయాల్సిన టెండర్ ను ఇంకా అనధికారికంగా చేసినటువంటి విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ పూర్తి స్థాయిలో మాత్రం ఒక నివేదికనైతే రానుంది. ఈ నివేదికలో కూడా పూర్తిగా ఎవరైతే డాక్యుమెంట్లు కాకుండా వేరే విధంగా కమిషన్లకు పాల్పడ్డారో వాళ్ళకి ఉన్నటువంటి ఆధారాలు కూడా పూర్తిగా డాక్యుమెంటేషన్ అయితే ఒకటి జరుగుతున్నట్టు తెలుస్తుంది. బ్రాహ్మణ్ శ్రీనివాస్ చెప్పండి, అయితే వారంలో రిపోర్టు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో 2 నెలలు పొడిగించడం వల్ల ఇక రాజకీయంలో మనం ఏ కోణంలో చూడాలంటారు? ప్రధాన రాజకీయ కోణంలోనే కాకుండా అదైతే ఒకసారి ఒక సంస్థ మీద దర్యాప్తు చేస్తున్నప్పుడు అవి అన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గడువు పెంచినట్టు కూడా ఉన్నతాధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే కీలకంగా చెప్తూ వస్తున్నారో గతంలో అనేక ఆరోపణలు చేసినారు, కానీ దానికి సంబంధించినటువంటి ఆరోపణలకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా సమకూర్చుకోవాలి కాబట్టి గడువు ఖచ్చితంగా పెంచాలనేది కూడా నిర్ణయం చేశారు. ఈ గడువు పెంచడానికి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పూర్తి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఎవరైతే 1 by 1 డాక్యుమెంటేషన్స్ లో ఆ టెండర్ కాల్ చేసినప్పుడు జరిగినటువంటి విషయాలన్నింటినీ పూర్తిగా అధ్యయనం చేయాలంటే ఖచ్చితంగా గడువు కావాలనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి అధికారులు కూడా కోరడం జరిగింది. పూర్తిగా గడువును కూడా పెంచుతూ దీనికి సంబంధించిన విషయాలను పూర్తిగా క్షుణ్ణంగా చేయాలనేదే ఒక ఆధారమైనటువంటి విషయాలుగా చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి అయితే ఓవైపు ఒక వాదన ఉంది ఏంటంటే రాజకీయ వర్గాలు అంటే అధికారులు కూడా చాలా ఉత్కంఠ నెలకొంటుంది. అంటే కావాలని మళ్ళీ వారం పాటు కూడా వారంలో రిపోర్ట్ వచ్చేది మరో 2 నెలలు కూడా ఇలా పొడిగించుకుంటూ పోతున్నారు. కావాలని కేసీఆర్ని అలాగనే ఆర్థిక శాఖ మంత్రి అప్పట్లో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ని అలాగే హరీష్ రావును కూడా విచారణకు పిలిపించాలని చెప్పేసి వాళ్ళు ఇలా పొడిగిస్తున్నారు అనేది ఒక వాదన ఉంది. దీనిపై అభిప్రాయం ఏంటంటారు? ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు దానికి సంబంధించినటువంటి విషయాలలో ఎవరి నుంచి ఆర్థికంగా వచ్చినటువంటి వనరులు ఏ విధంగా సమకూర్చారు, ఇరిగేషన్ సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి ఒత్తిళ్లకు ఇబ్బంది పడారా, లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఏమైనా ప్రొక్యూర్మెంట్స్ కానీ సంబంధించినటువంటి ఇష్యూస్ ని ఏదైనా ఉంటే ఇన్వాల్వ్ చేస్తున్నారు అనే దాని మీద పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. అక్కడే అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్తో పాటు హరీష్ రావును కూడా విచారణకు పిలవాలన్నా వద్దా అనేది ఒక సందిగ్ధం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పూర్తిగా అదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి 9 సంవత్సరాలలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో కూడా అన్ని డాక్యుమెంటేషన్ కూడా పూర్తిగా అదే సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ గడువు పెంచినట్టు కూడా తెలుస్తుంది. బ్రాహ్మణి శ్రీనివాస్, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ సుందిల బ్యారేజ్కి సంబంధించి కానీ ఒకవేళ మాజీ సీఎం కేసీఆర్కి హరీష్ రావుకి అలాగే అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కనుక నోటీసులు అందితే వారు విచారణకు వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా దర్యాప్తులు కొనసాగిస్తున్నారు క్రమంలోనే ఎవరైతే అప్పుడు పాత్రదారులు ఉన్నారో కీలకంగా ఎవరైతే అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ తో పాటు ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ప్రభుత్వ తరఫున ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కమిషనర్ కేడర్ లో ఉన్నవారు వారికి కూడా నోటీసులు వస్తాయి. నోటీసులు వస్తే ఖచ్చితంగా ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే. దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తారనేదే ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. ఈ ప్రభుత్వం చెప్తున్న క్రమంలో కూడా గడువుని మరోసారి పెంచుకోవడానికి ప్రధానంగా అంశం ఏంది,
కీలక అంశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ గడువు పెరిగిన కొద్దీ అక్కడ ఉన్నటువంటి అధికారులలో మరికొంత డాక్యుమెంటేషన్ సమకూర్చడం కొరకేనా అనేది కూడా తెలుస్తుంది బ్రాహ్మణ్. ఎస్ శ్రీనివాస్, ఇప్పటికే 7 సార్లు పొడిగించారు. మరి జూలై 31 తర్వాత అంతకంటే ముందు విచారణకు సంబంధించి కానీ ఈ గడువుకు సంబంధించి కానీ మరోసారి పొడిగించే అవకాశం ఉందంటారా, లేదంటే ఏమనుకోవాలి అసలు? ఖచ్చితంగా గడువు ఇక నుంచి పొడిగించడం అనేది ఉండదు అనేది అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక ప్లాన్ గా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలంటే కొంత ఆలస్యమైంది కాబట్టి గడువు పెంచడం అయితే చేశాము. కానీ కాకపోతే దాంట్లో ఉన్నటువంటి అధికారులు ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా మన నోటీసులు జారీ చేయాలి, వాళ్ళకు దానికి సంబంధించిన సమాచారం ఎట్లా సేకరించుకోవాలనే దాని మీద పూర్తిగా అధికారులు ఇప్పటికే ఒక విషయాన్ని అయితే స్పష్టం చేసుకున్నారు. ఈ విషయానికి సంబంధించి ఎవరైతే ఉంటారో ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నాయకులకు ఉన్నటువంటి రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి విధానంతో ఈ విధానం ఇక్కడ ఉన్నటువంటి టెండర్ నామినేషన్ ప్రక్రియ సరిగ్గా కొనసాగిందా, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారికి ఏమైనా ప్రలోభాలకు ఇబ్బంది పెట్టారా అనేది కూడా ఈ దర్యాప్తులో తేలనుంది బ్రాహ్మణి. అయితే శ్రీనివాస్ చెప్పండి, ఇక ఇప్పటికీ విచారణ కూడా హాజరు కావాలని నోటీసులు కూడా వారికి జారీ చేసినట్లుగా కూడా ఊహాగానాలు సమాచారం అందుతుంది. దాంట్లో నిజమెంత అంటారు? ఖచ్చితంగా ఎవరైతే నోటీసులు అందుకుంటారో ఖచ్చితంగా హాజరు కావాల్సి వస్తుంది. ఆ హాజరు అయ్యే ముందు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వారికి ఇవ్వాల్సిన నోటీసుల్లో వారికి ఉన్నటువంటి విశేషం ఏంటి, దానికి సంబంధించిన వాళ్ళకి ఆ నోటీసులు జారీ చేసిన వారికి కీలక పాత్ర ఏమున్నది, ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఈ ఇన్వాల్వ్ అవుతున్న క్రమంలోని రాజకీయంగా ఇన్వాల్వ్ అవుతున్నారా, లేకపోతే అధికారులు ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉంటారో కమిషనర్ కేడర్ లో వాళ్ళు కూడా ఏమైనా కొంత ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే రాజకీయంగా ఒత్తిడి వల్ల జరిగిందా అనేది పూర్తిగా చర్చిస్తున్నారు. ఈ చర్చించిన క్రమంలోనే కూడా వారికి సంబంధించినటువంటి సమాచారం మాత్రం అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి బ్రాహ్మణ్. ఎస్ శ్రీనివాస్, ఇక చివరగా చెప్పండి, నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు? కాళేశ్వరం కమిషన్ గడువు కాళేశ్వరం సంబంధించి ఎవరిని విచారించబోతున్నారు అనుకోవాలి? కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులో 9.5 సంవత్సరాల జరిగినటువంటి అవినీతి, దానికి సంబంధించినటువంటి అప్పటి ఉన్నతాధికారులే కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరినైనా వదిలేదంటూ నోటీసులు ఇచ్చిన ప్రతి ఒక్కరిని హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నోటీసు అందుకున్న ప్రతి వారు కూడా సమాధానం కూడా ఇవ్వాల్సి వస్తుంది. గతంలో జరిగినటువంటి ప్రాజెక్ట్ విషయాలలో ఎందుకు టెండర్స్ పెంచారు, దీనికి సంబంధించినటువంటి అప్పుడున్న వాల్యుయేషన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి స్టీల్ గానీ అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించిన వాల్యుయేషన్ ఎట్లా పెరిగింది, ఉన్న రేష్వాకు ఏ విధంగా ఉన్నదనేది కూడా అక్కడ అన్ని పరిశీలిస్తూ ఏదైతే వాల్యుయేషన్ సంబంధించిన విషయాలలోనే అక్కడ ఉన్న ఆ ప్రాజెక్ట్ ఉన్నటువంటి కెపాసిటీకి దానికి సంబంధించిన పెంచడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నిటిని మాత్రము అధ్యయనం చేస్తున్నారు. దీంతో పాటు కీలకమైన వ్యక్తులను మాత్రము ఎవరికి అక్కడ వారిని వదలకుండా వారిని ప్రశ్నించేందుకు మాత్రం అయితే దర్యాప్తు సంస్థ ఇప్పటికి పూర్తిగా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి గ్రామం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. ఈ నెల 31తో కమిషన్ గడువు ముగుస్తూ ఉండగా జూలై 31 వరకు పొడిగిస్తూ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ లో కమిషన్ తదుపరి సిట్టింగ్స్ నిర్వహించి విచారణను పూర్తి చేసి జూలై 31 నాటికి రిపోర్టును సమర్పిస్తుందని ఉత్తర్వులు పేర్కొన్నారు. నిజానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్టు అందజేసేందుకు సిద్ధమైంది. అధికారులను, ఇంజనీర్లను విచారించి రిపోర్టుకు తుది మెరుగులు దిద్దింది. ఇలాంటి టైంలో అకస్మాత్తుగా ప్రభుత్వం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించడం, మళ్ళీ విచారణ అంటూ ఉత్తర్వులు పేర్కొనడం వెనుక మర్మమేమిటని రాజకీయ వర్గాలు, అధికారుల్లో చర్చ జరుగుతోంది.